మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే ప్రకటన చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రతి ఏటా ఆర్టీసీపై 3,120 కోట్ల భారం పడుతుందని అయితే అంచనా వేస్తున్నారు. పల్లె వెలుగు బస్సులు, అలాగే జిల్లాల నుంచి మరో జిల్లాకు వెళ్ళే బస్సులు, అల్ట్రా బస్సులు, సిటీ బస్సుల్లో కూడా ఈ పథకం అమలు చేయాలని అయితే భావిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఢిల్లీ, హర్యానా, అలాగే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో ఈ ఉచిత బస్సు పథకం అయితే నడుస్తోంది మహిళలు. దీనికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఈ పథకాన్ని అయితే ఖచ్చితంగా అమలు చేయాలని భావిస్తోంది. అయితే ఆర్టీసీ ఇప్పటికే అప్పుల్లో ఉంది. సుమారుగా 800 కోట్ల పైబడి అప్పులు ఉన్నాయి రాష్ట్ర విభజన తర్వాత. సో ఇప్పుడు ఈ భారం ఆర్టీసీ మీద అయితే చాలా గట్టిగా పడుతుంది. గతంలో అయితే ఆర్టీసీ ఒక సంస్థగా ఉండేది, కానీ వైఎస్ జగన్ హయాంలో ఆర్టీసీని తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వంలో కలిపారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడున్న నష్టాన్ని భరించక తప్పదు, ఇప్పుడు వచ్చే కొత్త నష్టాన్ని కూడా భరించక తప్పదు. సో కాబట్టి ఈ నష్టం మొత్తం ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మేము వీడియోస్ చేస్తూనే ఉంటాం. మీ లైక్ ద్వారా మమ్మల్ని మరింతగా ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.